ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఆఫీసులో ఏకకాలంలో దాడులు జరిగాయి. కృష్ణా జిల్లా నాకైలంక ఆఫీసు, ఇతర వ్యాపారాల సముదాయాలపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇక పర్టికులర్గా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రంథి శ్రీనివాస్ పై ఆఫీసులో ఏకకాలంలో దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా నాకైలంక ఆఫీసు, ఇతర వ్యాపార సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఎవరు ఇక ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు అధికారులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై అలాగే ఆఫీసులపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాల రక్షణలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి భీమవరంలోని గ్రంథి శ్రీనివాస్ ఇంటి వద్ద అలాగే ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలోని కృష్ణా జిల్లా నాగాయలంక గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామి, ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు ఇంట్లో మరియు ఐస్ ఫ్యాక్టరీ ఇతర సంస్థలపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సింగరాయకొండ అలాగే చెన్నై గ్రంథి శ్రీనివాస్ బ్రదర్ అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ బ్రదర్ ఇంట్లోనూ అలాగే అత్యంత సన్నిహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. భీమవరం జగనన్న కాలనీ లేఅవుట్ లో గ్రంథి శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యం. దీనిపైన గ్రంథి శ్రీనివాస్ ఆఫీసులు అలాగే వ్యాపార సముదాయాల్లో కూడా ఏకకాలంలో అయితే దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్న సమయంలో గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో లేడు అని కూడా చెప్తున్నాడు. ఎవరిని కూడా మీడియాను కూడా ఎవరిని లోనకు రానివ్వకుండా సిఐఎఫ్ అధికారుల బృందం అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చిన కార్లన్నిటికి కూడా బోర్డు నెంబర్ ప్లేట్ బోర్డులకు కూడా స్టిక్కర్లు అంటించి వచ్చినవి. అంటే తొలుత ఐటీ అధికారుల లేకపోతే ఈడీ అధికారుల అని కొంత సందిగ్ధత ఏర్పడినప్పటికీ కూడా ఐటీ అధికారులు అంటే గ్రంథి శ్రీనివాస్ ఎలక్షన్ టైంలో వందలాది
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. దీనికి సంబంధించి అలాగే వ్యాపారులు అంటే రొయ్యల ఎక్స్పోర్ట్ కి సంబంధించి అలాగే ఫిష్ ఎక్స్పోర్ట్ కి సంబంధించి భీమవరంలోను చెన్నైలో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్సులతో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వందలాది కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. వరుణ్, నేతలు ఆరోపిస్తున్నారు ఎక్కువగా కావాలనే కక్షపూర్తంగా ఈ ఐటీ దాడుల్ని ఉసుగొల్పి చేస్తున్నారంటూ కూడా కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. సో ఆరోపణలో ఇది భాగం అనుకోవచ్చా? ఎవరైతే ఆ గ్రంథి శ్రీనివాస్ మీద జరుగుతున్న ఐటీ దాడులు వైసీపీ నేతలు ఆరోపించే ఆరోపణలు చూసుకున్నట్టయితే గంధి శ్రీనివాస్ గడిచిన 4-5 నెలల కాలంలో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అంటే వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. వైసీపీ అధినేత సాక్షాత్తు మాజీ మంత్రులను సైతం పంపించి శ్రీనివాస్ని బతిమలాడే ప్రయత్నాలు కూడా జరిగాయి. వైసీపీ పార్టీలో పూర్తిగా స్తబ్దుగా ఉన్న శ్రీనివాస్ పై మాత్రం ఈ దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. వైసీపీ పార్టీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా గత ఈ నాలుగు నెలలుగా కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. వైసీపీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా వాటికి హాజరవట్లేదు. అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహించినా కూడా వాటికి కూడా హాజరవ్వకుండా ఇంటి వద్దనే వ్యాపారాలు చూసుకుంటూ మాజీ ఎమ్మెల్యే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఈ రాజకీయాలకిను ఈ ఐటీ దాడులకు సంబంధం లేదంటూ కూడా కొంతమంది చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. వాస్తవంగా చూసినట్లయితే వైసీపీలో యాక్టివ్ గా లేని గంధి శ్రీనివాస్ పై ఈ ఐటీ దాడులు జరగటం కూడా ఒక రకంగా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. వారు మురళి ఫర్ ది అప్డేట్స్. అవునండి, సుబ్బారెడ్డి గారి దగ్గర. ఓకే, థ్యాంక్ యూ.